ఇంకా నా తండ్రి నుంచి నాకు ప్రాణహాని ఉంది. ప్రేమించిన అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నానని ఆమె ఇంటిపై దాడులు చేశాడు. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్పై తనయుడు సంతోష్ ఆరోపణలు చేస్తున్నాడు. తనకు కాబోయే భార్య కుటుంబానికి పోలీసు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాడు. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ రాజేంద్ర నగరా, ఇంకదే కావచ్చు రాజేంద్ర నగర్. ఇప్పుడు అమ్మాయిని ప్రేమించినంట, అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నంట, పెళ్ళి ఒకటే మిగిలిందంట. ఇప్పుడు తల్లిదండ్రులకి ఇష్టం లేకపోతే మరి ఆయన ఎంగేజ్మెంట్ చేసుకుంటూ చెప్పినంట, చేసుకోరా బిడ్డ, మరి నేనైతే రాను, నాకైతే ఇష్టం లేదు, నువ్వు ప్రేమించినట్టు కాబట్టి మరి చేసుకో, మరి చేసుకున్నాక ఇంటికి రా అని చెప్పినంట. ఆయన సరే అని అమ్మాయిని నిశ్చితార్థం చేసుకుంట. తీరా ఎంగేజ్మెంట్ అయినాక అమ్మాయి కుటుంబం పైన ఎటాకు మనసులో పంపిస్తారంట. మరి అమ్మాయి ప్రాణానికి రక్షణ కల్పించాలని చెప్పేసి మరి ఫిర్యాదు చేసినట్టు నా తండ్రి నుంచి నాకు ప్రాణహాని అంటుండు. ఎవరంటారు? కొడుకే అంటుండు, మళ్ళీ మంది అంటలేరు. ఈయనే కా కొడుకు. నా ప్రేమకు మా నాన్నే అడ్డు, నన్ను అంతం చేయాలని కుట్ర చేస్తుండు. అందులో భాగంగానే ప్రియురాలు ఇంటిపై దాడి చేసిండు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కుమారుడు. తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు తన తండ్రి అడ్డుపడుతున్నాడని రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కుమారుడు సంతోష్ గౌడ్ సంచలన ఆరోపణ చేసింది. తన తండ్రి వల్ల తనకు కాబోయే భార్య కుటుంబానికి ప్రాణహాని ఉందని, తమకు ఏం జరిగినా తన తండ్రి ప్రకాష్ గౌడ్ కారణమని ఆరోపించాడు. కొడుకు పోయి బిడ్డ పైన కొడుకు పోయి తండ్రి పైన కేసు పెట్టిండు, నాకు ప్రాణహాని ఉందిరా బిడ్డ అని. చాలా వింతగా అనిపిస్తాను. ఇప్పుడు నువ్వు మొత్తం ఒప్పుకోకపోతే అది వేరే రకంగా ఉంటుంది. ముందరనేమో ఎగెత్తివి తీరా నిశ్చితార్థం చేసుకున్నాక నా కొడుకునే చేసుకున్నాను, వాళ్ళనేమో కథం చేద్దామని చూస్తుంది. గుణాలు పంపినంట ఇంటి మీదకి. అందుకే కొడుకు మాకు ప్రాణహాని ఉంది నాయన, మేము పోలీస్ ఏం పోయి కేసు పెట్టారట. రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఏమే అన్న ముందల్లే ఆలోచించాలి అంటే మొదలే నువ్వు నిశ్చితార్థం చేసుకో ముందుకే వద్దు బిడ్డ మనకు అక్కర్లేంటే వాడు ఏమన్నావు, వాడు మార్చుకున్నో నిన్ను కాదన్నో ఏదో అన్నావు. అప్పుడేమైతే తీరా సగం పెళ్ళి అయిపోయినాకనే అడ్డుపడితే ఎట్లా? ఇంకా నమస్తే తెలంగాణ చూడరా, డబుల్ ఇంజన్ దోకా బాజీ అట, హైవేకు పంకాట టెక్నాలజీ అట. డబుల్ ఇంజన్ ప్రభుత్వాల పాలనలో అభివృద్ధి రోజు రోజుకు ఇలా గుంతలతో కొత్త పుంతలు దొక్కుతుందట. యూపీలో 4200 కోట్లతో నిర్మించిన లక్నో కాన్పూర్ ఎక్స్ప్రెస్ వేను ప్రారంభించి 18 రోజులైనా కాకముందే ఇలా అడుగుకో అతుకు గజానికో గతుకు అన్నట్టుగా తయారైందట. ఇదేనా బొమ్మ? బొమ్మ వేసిరా మరి ఉన్నాయా? ఇదైతే కనిపించలే ఫోటోలు. ఇది గుంతలు అయిందట మొత్తం. ఇక 63 కిలోమీటర్ల హైవేపై ఏకంగా 84 చోట్ల భూమి కుంగిందట. బీజేపీ ఎంపీ సోదరుడే కాంట్రాక్టర్ కావడంతో ఆ పార్టీ నేతలు కక్కలేక మింగలేక అవస్థలు పడుతున్నారట. అయితే రిపేర్ల కోసం రోడ్డుపై తేమను ఆరబెట్టేందుకు టేబుల్ ఫ్యాన్లు కూడా ఏర్పాటు చేసిన ఇక్కడ బొమ్మ వేసిందిగా ఏర్పాటు చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అమెరికాలోనూ లేని సాంకేతికతతో ఈ ఎక్స్ప్రెస్ వే నిర్మించామంటూ మొన్న కేంద్ర మంత్రి గడ్కరీ చేసిన ప్రసంగాన్ని గుర్తు చేసుకున్న జనం పంకా టెక్నాలజీపై పడి నవ్వుకుంటాడు. ఈ చదివే పని కదా ఇది. ఏం టెక్నాలజీ? హైవేకు పంకా టెక్నాలజీ. ఇప్పుడు మన ఫ్యాన్ పంకాలు అంటారుగా, తెలుగులో పంకాలు అని అంటారు. సో ఇప్పుడు ఆ పంకా టెక్నాలజీ అంట దీని పేరు. ఆయన నితిన్ గడ్కరీ ఏం చెప్పినట్ట, ప్రపంచంలో ఇటువంటి టెక్నాలజీ లేదని చెప్పినట్ట. అందుకే ఫ్యాన్లతో చేసే టెక్నాలజీ ఆయన ఎక్కిరిస్తున్నట. మన కాలేజీలో కూడా అంతకే ఉంది అయ్యా సారు, మనది కూడా అది అంటారు 1,00,000 కోట్ల టెక్నాలజీ అంటారు దాన్ని. దానికో పేరు దీనికో పేరు. ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే కాంగ్రెస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ కాంట్రాక్టర్ ఇట్నే లంగా పనులు చేస్తాడు, బీజేపీ అధికారులు ఉంటే బీజేపీ కాంట్రాక్టర్లు ఇదే పని చేస్తారు. లేదు టీఆర్ఎస్ ఉన్నప్పుడు లేదంటే బీఆర్ఎస్ ఉన్నప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ కాంట్రాక్టర్ గదే పని చేశారు. సో ఎవడైనా సరే రాజకీయ పార్టీకి అనుగుణంగా పనిచేస్తారా? మీరు చెప్పాలంటే మనోడైతే సంగనాకి ఇవ్వచ్చు ఇంకా కాంట్రాక్ట్ని.